హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకుండా. ఈ యొక్క వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. సో ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిందనమాట. ఇది జీడిఎస్ జాబ్ రోల్ అనమాట. సో 12th పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. సో 25,000 వరకు కూడా మనకి పర్ మంత్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఎటువంటిది లేదు. ఎగ్జామినేషన్ కూడా ఏం లేదండి. ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. డైరెక్ట్గా మీరు ఇంటి దగ్గర నుంచే పని చేయొచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. సో అప్లికేషన్కి అప్లై చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. అదేంటంటే ఫస్ట్ టైం కానీ మన ఛానల్కి విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ చూడండి, మనకి ఫ్లిప్కార్ట్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. సో కెరీర్లో అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో పోస్ట్ చేయబడింది అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ఫ్లిప్కార్ట్ గురించి మనం తెలుసుకుందాం అన్నమాట కొత్తగా. సో మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ ఆవిష్కరణలు, కస్టమర్ సెంట్రిక్ ఫీచర్లు మరియు నిర్మాణాలు, విభిన్న కేటగిరీ ల్యాండ్స్కేప్ మరియు ప్రపంచ స్థాయి సరఫరా గొలుసులో మా పెట్టుబడిదారు భారతదేశంలో వాణిజ్యాన్ని మార్చే కారణానికి ఫ్లిప్కార్ట్ కట్టుబడి ఉందనేసి చెప్పడం జరుగుతుంది. 350 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్తో 80+ కేటగిరీల్లో 150 మిలియన్లకు పైగా ఉత్పత్తి కవరేజ్తో ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని సృష్టించడం మరియు తరాల వ్యవస్థాపకులు మరియు ఎంఎస్ఎంఈల సాధికారతపై నిబద్ధత మరియు స్థిరమైన వృద్ధి వ్యూహం అనేది ఉంటుందన్నమాట. ఫ్లిప్కార్ట్ మా కస్టమర్ల కోసం గరిష్టంగా పెంచుతుందనేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే వాటాదారులు మరియు గ్రహం పెద్దగా ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో అయితే వాటాదారులు కూడా ఎక్కువగా ఉండడం అనేది జరిగిందన్నమాట. నష్టం చూసుకుంటే ఫ్లిప్కార్ట్ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్ గ్రూప్లో ఒక భాగం అన్నమాట. ఇందులో గ్రూప్ కంపెనీలు ఫ్లిప్కార్ట్ హెల్త్, మైంత్రా మరియు క్రియర్ టిప్ కూడా ఉన్నాయన్నమాట. అంటే గ్రూప్ కంపెనీలు ఇవన్నీ కూడా ఫ్లిప్కార్ట్ హెల్త్ను, మళ్ళీ మైంత్రా మరియు క్రియర్ టిప్ కూడా ఉన్నాయన్నమాట. భారతదేశంలో ప్రముఖ చెల్లింపులు యాప్ల్లో ఒకటైన ఫోన్పేలో గ్రూప్ మెజారిటీగా వాటాదారుగా ఉందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఇది ఫోన్పే కూడా మనకి ఇక్కడ మెజారిటీగా ఎక్కువ గ్రూప్ వాటాదారుగా ఉందనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఇంకో విషయం అంటే, మీకు ప్రతి వీడియోలో కూడా బయట నుంచి కానీ నాయిస్ కానీ వస్తే అది ఇగ్నోర్ చేసి నేను చెప్పే కంటెంట్ మాత్రమే చూడండి. ఓకేనా. సో అదొక్కటి నా నుంచి రిక్వెస్ట్ కోరుతున్నాను. ఓకేనా. ఉద్యోగ వివరణ చూసుకుంటే మేనేజర్ బిజినెస్ డెవలప్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అంటే జీడిఎస్ రోల్ అనమాట. క్లయింట్ మరియు వర్చువల్ లొకేషన్స్ ఆధారంగా ట్రావెల్ ఫెసిలిటర్లను బృందానికి నాయకత్వం వహిస్తుంది. వారు క్లయింట్లకు రోజువారీ కార్యకలాపాలకు సేవలు అందిస్తారు అనేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. కార్యనిర్వహణ సౌండ్ జీడిఎస్ నైపుణ్యం అనమాట. అండ్ వ్యక్తుల నిర్వహణ నైపుణ్యాలతో గొప్పదిగా ఉంటుందన్నమాట. అభ్యర్థి క్రమ పద్ధతిలో ఖాతాదారులతో సంబంధాన్ని మరియు పరస్పర చర్యను కొనసాగించాలనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అయితే ఓపెన్ పొజిషన్లు అనమాట ఒకటి మాత్రమే ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అనమాట. అయితే నైపుణ్యాలకు వచ్చేసరికి జీడిఎస్ ఆపరేషన్స్ టీము హ్యాండ్లింగ్ అనేది చేయాలి. అలా క్లయింట్ సర్వీసింగ్ అనేది ఉంటుంది. టీమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా మీలో ఉంటే దీనికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అయితే స్థానం వచ్చేసరికి ముంబై, మహారాష్ట్రలో మాత్రమే ఉంటుందన్నమాట. ప్రజెంట్ కోవిడ్ కారణంగా మనకైతే వర్క్ ఫ్రమ్ హోమ్గా మనకి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. అయితే మాతో ఎందుకు పనిచేయాలి అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్లిప్కార్ట్లో మీరు ఎక్కువగా శ్రద్ధ వహించే వారిని పెంచుతామని మేము హామీ ఇస్తున్నాము. మీరు ఒక గుర్తును వదలడానికి మరియు మీ సొంత వారసత్వాన్ని సృష్టించుకునే అవకాశాన్ని పొందుతారు. మీరు ప్రయోగాలు చేయడానికి, నేర్చుకోవడానికి మరియు ఎదగడానికి స్వేచ్ఛను కలిగి ఉంటారు. మీరు మా కలుపుకొని
ఉన్న బృందాల్లో ఉత్తమమైన వారితో పని చేయవచ్చు అన్నమాట. మరియు మా సంరక్షణ సంస్కృతిని అనుభవించవచ్చు అనేసి ఇవ్వడం జరుగుతుంది. మీరు మీ ఉత్తమ పనిని చేయడంపై దృష్టి పెట్టవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ప్రతి ఫ్లిప్కార్ట్ మ్యాక్సిమైజర్ ఉత్సుకత సాహసోపేతమైన వ్యవస్థాపకత ఉద్దేశంతో నడిచే పెద్ద సవాల్తో ఉత్సాహంగా టీం ప్లేయర్ మరియు కలుపుకొని మీరు అభివృద్ధి చెందగల ప్రదేశం ఫ్లిప్కార్ట్ అనేసి అనుకుంటారో అటువంటి వారు దీంట్లో చేయవచ్చు. అలాగే మీ సొంత అంశాలను మరియు ప్రయాణాలు ప్రత్యేకమైనవి మేము అర్థం చేసుకున్నాము కాబట్టి మీరు గరిష్ఠకరించాలనుకుంటున్న దాన్ని మీరు ఎంచుకుంటారు మరియు దానికోసం మీకు ప్లాట్ఫామ్ను అందిస్తాము అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు గరిష్ఠకరించుకున్నప్పుడు మేము పెంచుతాము అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్లో పనిచేయడం అంటే ఏమిటి అనే దాని గురించి మరింత తెలుసుకోవడానికి మా కెరీర్ సైట్ని సందర్శించండి అనేసి ఇవ్వడం జరుగుతుంది. ఫ్లిప్కార్ట్ అయితే ఇక్కడ చూడండి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లిప్కార్ట్లో తేడాలను గౌరవిస్తుంది మరియు విలువిస్తుంది. మేము సమాన అవకాశ యజమానిగా ఉన్నందుకు గర్విస్తున్నాము మరియు జాతి, రంగు, వయసు, విశ్వాసం, లింగ గుర్తింపు, వ్యక్తీకరణ, లైంగిక ధోరణి, జాతీయత, వైవాహిక స్థితి వంటి వాటితో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి విలువనిచ్చే విభిన్న కార్యాలయ సంస్కృతిని ప్రోత్సహించడానికి కట్టుబడి ఉంటుంది అనేసి చెప్పడం జరుగుతుంది. వృత్తిపరమైన వంశపారంపర్యత, శారీరక సామర్థ్యం, అనుభవజ్ఞైన స్థితి లేదా అలాగే ఏదైనా ఇతర లక్షణాలు, విభిన్న గుర్తింపులు మరియు దృక్కోణాలు కలిగిన వ్యక్తులు కలిసి పనిచేస్తున్నప్పుడు మేము మా కస్టమర్లు, మా వ్యక్తులు మరియు సమాజం కోసం అత్యంత విలువను సృష్టిస్తామని మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. విభిన్న బృందాలు ప్రతిరోజు ఆవిష్కరణలు మరియు రాణింపులను అందించే సంస్కృతిని పెంపొందించడానికి మేము కట్టుబడి ఉన్నాము అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకైతే లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయొచ్చు. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ యొక్క లింక్ పైన ఓపెన్ చేస్తే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ దరఖాస్తు చేసుకోండి అనేసి ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు దరఖాస్తుకి ఎలా అప్లోడ్ చేయాలో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి మనకి రెజ్యూమ్ అప్లోడ్ చేయండి అనేది ఇవ్వడం జరిగింది. సో మీ యొక్క ఫైల్ని ఎంచుకొని రెజ్యూమ్ అయితే ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్ రూపంలో కానీ ఫైల్ని సెలెక్ట్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి. అలాగే మీ యొక్క పేరు అనేది రాయాలి. సో మీ యొక్క ప్రభుత్వ ఐడి ప్రకారం సో అది కూడా మీ యొక్క పేరు, సర్నేమ్, లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ అనమాట. ఈమెయిల్ ఒకటి ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మీ యొక్క అనుభవం అనేది కూడా ఇక్కడ ఎంటర్ చేస్తే చాలా మంచిది అనమాట. మీ యొక్క లింగం అంటే పురుష లేకపోతే స్త్రీ అనేది ఎంచుకోవాలి. అలాగే ప్రస్తుతం ఉంటున్న స్థలం ఎక్కడ అనేది ఎంచుకోవాలి. అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేయాలి. మీరు ఇంతకుముందు ఫ్లిప్కార్ట్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగ లేదా పూర్తి సమయ ఉద్యోగానికి పనిచేస్తారా అనేసి అడుగుతుంది. సో అవునంటే అవును, లేదంటే లేదనేసి పెట్టండి. సో మీరు పనిచేస్తే ఎస్ అని పెట్టండి, లేదంటే లేదు. సో మీ యొక్క అర్హత ఎంచుకోవాలి. మీ యొక్క కళాశాల పేరు అలాగే గడిచిన సంవత్సరం అనేది ఎంచుకోవాలి. సో ప్రస్తుతం పనిచేస్తున్న పరిశ్రమ లేకపోతే లేదనుకుంటే ఫ్రెషర్ అనుకుంటే నాట్ యాప్లికబుల్ అని టైప్ చేసి పెట్టేయండి. ప్రస్తుత కంపెనీ పేరు అలాగే పాత్ర కోసం దరఖాస్తు చేయబడింది అనేది ఇవ్వడం జరిగింది, అది కూడా యాడ్ చేయండి. అలాగే స్థిర పరిహారం అనేది కూడా యాడ్ చేయబడింది. సో వేరియబుల్ పరిహారం అనేది కూడా యాడ్ చేయబడి, సో అదంతా కూడా మీరు రాయవాలి అనమాట. ఇది ఓకేనా. సో మీరు స్థిరంగా పనిచేస్తారా లేదా అనేది కూడా రాయండి. అలాగే వేరియబుల్ పరిహారం అనేది కూడా రాయండి. ఏ స్కోప్ ఆర్ఎస్యూలు అనేవి ఉంటాయి. సో అవి కూడా యాడ్ చేయండి. సో ఇక్కడ నేను అందించిన సమాచారం అనే దానిపైన క్లిక్ చేసి మీరు ఫైనల్గా ఐఎమ్ నాట్ రాబర్ట్ అనే దానిపైన కూడా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సమర్పించండి అనే దానిపైన క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో డైరెక్ట్గా అప్పుడు మీరు అప్లై చేసినట్టుగా అవుతుంది అనమాట. సో ఇది ఈ విధంగా అప్లై చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది వాళ్ళకి వెళ్తుంది. సో
ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్ అయితే. దీని యొక్క లింక్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది, ఓకేనా, డిస్క్రిప్షన్ బాక్స్లో. ఇప్పటి వరకు అయితే వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.